రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుంది రేవంత్ ప్రభుత్వం. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా నిండిన ప్రాజెక్టుల నుంచి సాగు కోసం నీటిని విడుదల చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతుంది రేవంత్ సర్కార్. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకు చేరుకున్నా సాగునీరు ఇవ్వకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రాజెక్టు కింద 68,000 ఎకరాల ఆయకట్టుకు 6 టీఎంసీ నీరు అవసరం పడుతుంది. మరోసారి భారీ వర్షాలు పడితే వృధాగా గోదావరి నదిలోకి వరద నీరు వదులుతారు తప్ప ఆయకట్టు రైతాంగానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీళ్లున్నా కానీ అందరి ముందటి నుంచి సముద్రపాలు నీళ్ళు అవుతున్నాయి. అయినా కానీ ఈ రేవంత్ సర్కారు రైతులపై కపట ప్రేమ చూపుతుంది. ఖచ్చితంగా మాకు రావాల్సిన నీళ్లు మాకు రావాలి. ఈరోజు మేము నార్లు వేసుకొని కడెం నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. ఒకవేళ ఈ వర్షాకాలం గిట్ట మేము ఇక్కడ పంట ఆధారం లేకపోతే మాత్రం ఇక్కడున్న రైతులు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఏర్పడ్డది. సంవత్సరానికి మాకు వచ్చేది ఒక పంట, వేరే ప్రాంతంకు 3 పంటలకు వాళ్ళు నీళ్ళ కొరకు వాళ్ళకు పంపడం జరుగుతుంది. ఏదైతే ఈ నీళ్లు ఉన్నాయో ఇవి దాదాపు 700 ఫీట్లు మా కడెంలో ఉన్నాయి. మా నీళ్లు మాకు ఇస్తలేడు. మా నీళ్ళ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఎన్ని రోజులు ఈ ఎదురు చూపులు? ఇప్పటికీ 40-50 రోజుల నుంచి నారు ఎదిగి ఉన్నది. ఈ నారు ఇంకా 10-15 రోజులైతే ఈ నారు పెట్టని పరిస్థితి మాది. కాబట్టి మా నీళ్లు మాకు ఇవ్వాలి. కడెం నీళ్లను వెంటనే సాగునీరుకి అందించాలి. లేకపోతే